ప్రశ్నించొద్దు, పకోడీలు వేసుకోవాలి. మన ఎంపీ కూడా ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన రఘునందన్ రావు గారు అనుకుంటా. అవును, మిర్చిబండి నిరుద్యోగులు మిర్చిబండి పెట్టుకుంటే ఏమవుతుంది? గోకుల్ చాట్ అయినా రోజుకు ₹1,00,000 సంపాదిస్తలేడా అంటారు. మరి అన్ని గోకుల్ చాట్లు పెట్టిరు, మరి అందరికీ అన్ని గోకుల్ చాట్లు పెట్టించి మీరే దగ్గరుండి రోజుకు ₹1,00,000 వచ్చేటట్టు మరి కౌంటర్ వచ్చేలాగా చేయండి. మరి అర్థం ఉండాలి కదా, ఏదైనా మాట్లాడితే లైన్ ఉండాలి. నిరుద్యోగులు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవని నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, కేంద్రాన్ని ప్రశ్నించాలి, ఇచ్చేలాగా మీరు చేయాలి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఆడ కూడా కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఈడ సంవత్సరం తిరిగేటప్పుడు 2 లక్షలు అన్నారు. ఆయన ఇచ్చింది లేదు, ఈయన ఇచ్చింది లేదు, నువ్వు ఇచ్చింది లేదు. నిరుద్యోగులు మిర్చిబండి ఎందుకు పెట్టొద్దు? గోకుల్ చాట్ ₹1,00,000 సంపాదిస్తారు కదా. యువత నుంచి ప్రధాని ఆశిస్తున్నది ఇదే, ప్రశ్నించొద్దట, పకోడీలు వేసుకోవాలన్నట. మోదీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్, యువతను పక్కదారి పట్టించాలని చూస్తున్నారని విమర్శ. సిబిఎస్ఈ టెండర్లలో అవినీతి బయటపెట్టిన స్టూడెంట్లకు అభినందన, సిబిఐ కంటే వేగంగా పనిచేశారు అని ప్రశంస. కేంద్ర విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించాలి, ఈ వ్యవహారంపై స్వతంత్ర జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలి అని డిమాండ్. ఇప్పుడు ఆ పిల్లలు ఆ సిబిఎస్ఈ సెకండ్ ఇయర్ పేపరు రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే వాళ్ళు ఏ పేపర్ అయితే రాస్తున్నారో వీళ్ళకి పంపించాలి. ఆ వీళ్ళకి పంపించిన పేపరు వేరే వాళ్ళ పేపర్లు వచ్చినాయి. ఆ పిల్లలు అరే ఇదేంది నా పేపర్ కాదు, ఇది మార్కులు తక్కువ వచ్చినాయి, ఇది నా పేపరే కాదు, ఇది అంత అక్రమాలు జరిగినాయి అని బయట పెడితే వీడు పాకిస్తాన్ అన్నారు. అని చిన్న 17 ఏళ్ళ పిల్లగాన్ని నువ్వు పాకిస్తాన్ అన్నారు. మనల్ని ఎట్లయితే బట్ట ఇట్లా అర్బన్ నక్సలైట్ అని వేసినట్టు వీడు పాకిస్తాన్, వీడు ముస్లిం, ఇంకోటి అని బురద జల్లేరు. చివరికి ఒక్కొక్క స్టూడెంట్ వాళ్ళు బయట పెడతా ఉంటే ఏం చేయాలో అర్థం కాదు. చివరికి తేల్చేసిరా నిజమే, ఇది అక్రమాలు జరిగినాయి, ఇదంతా ఆగమైంది, వాల్యుయేషన్ అంతా గలీజ్గా జరిగిందని. ఇప్పుడు అంతకుముందు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. 23 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే దాదాపు 96% మంది పిల్లలు, అందులో దాదాపు 20 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాశారు. పేపర్ ఎవరు లీక్ చేసినంటే ఇంటి దొంగలే ఉన్నారు అంతా. దాని మీద ఇంతవరకు విద్యాశాఖ మంత్రి రెస్పాండ్ కాలే, రాజీనామా చేయలే. ఇప్పుడు ఈ సిబిఎస్ఈ సెకండ్ ఇయర్ రీవాల్యుయేషన్ సంబంధించిన దాంట్లో అక్రమాలు జరిగినాయి, దాని మీద రెస్పాండ్ కాలే, ఇంతవరకు ఎంక్వైరీ లేదు. విద్యాశాఖ మంత్రి రిజైన్ చేస్తలేడు. ఇక ప్రధానమంత్రి ఎట్లాగో మాట్లాడు, మనకు తెలిసిందే కదా, మనం మాట్లాడాడు కదా. ఆయన గెస్ట్ వచ్చిందా చూడు, శంకర్ వచ్చిండా?